అయోధ్య రాముడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దర్శనానికి తొలి రోజు కావడంతో ఉదయం నుంచే బారులు తీరారు. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత కేవలం అతిథులు మాత్రమే శ్రీరాముడిని దర్శించుకున్నారు. ఇక నేటి నుంచి సామాన్య భక్తులందరూ బాలరాముడిని దర్శించుకున్నారు. ఇక జనవరి 23 నుంచే స్వామి దర్శనానికి అనుమతిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ముందే ప్రకటించింది. ప్రభుత్వం ముందు జాగ్రత్తగా భారీ ఎత్తున బలగాలను మోహరించింది. దర్శనం, హారతి వేళల వివరాలను ట్రస్ట్ తమ వెబ్సైట్ లో వెల్లడించింది. రాముడి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డు లాంటి ఏదో ఒక గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. హారతి కార్యక్రమానికి ఉచితంగానే పాస్ ఇస్తారు, కానీ అవి పరిమితంగానే ఉంటాయి. ఆన్లైన్ లో కానీ ప్రత్యక్షంగా ఆలయం వద్ద కానీ పాస్ తీసుకున్న వాళ్ళకి ఆ సమయంలో అనుమతిస్తారు. 10 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే మినహాయింపు ఉంది. అయోధ్య రాముడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దర్శనానికి తొలి రోజు కావడంతో ఉదయం నుంచే బారులు తీరారు. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత కేవలం అతిథులు మాత్రమే శ్రీరాముడిని దర్శించుకున్నారు. ఇక నేటి నుంచి సామాన్య భక్తులందరికీ బాలరాముడిని దర్శించుకోవచ్చు. జనవరి 23 నుంచి స్వామి దర్శనానికి అనుమతిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ముందే ప్రకటించింది. ప్రభుత్వం ముందు జాగ్రత్తగా భారీ ఎత్తున బలగాలను మోహరించింది. దర్శనం, హారతి వేళల వివరాలను ట్రస్ట్ తమ వెబ్సైట్ లో వెల్లడించింది. రాముడి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డు లాంటి ఏదో ఒక గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. హారతి కార్యక్రమానికి ఉచితంగానే పాస్ ఇస్తారు, కానీ అవి పరిమితంగానే ఉంటాయి. ఆన్లైన్లో కానీ ప్రత్యక్షంగా ఆలయం వద్ద కానీ పాస్ తీసుకున్న వాళ్ళకి ఆ సమయంలో అనుమతిస్తారు. 10 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే మినహాయింపు ఉంది.